అయ్యగారు ఉంటాడో పోతాడో తొందరరా అన్నాడు. అయ్యో కవర్లో వేసుకోండి గట్లా తీసుకోవద్దాలేండి. ఏ కవర్ లేదేం లేదు అయ్యగారు వీళ్ళు గిక్కనే అదే. హలో అయ్యగారు నమస్కారం. నమస్కారం నాయనా నమస్కారం. నా నుంచి ఎలాంటి పూజ కావాలి మీకు? దినాలు చేయాలి. ఏంద్రని పిండాకుడు ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి దినాలు చేయాలి? నీ దినాలా ఇంకెవరి దినాలు? సరే అయ్యగారు మా ఊళ్ళో దినాలు ఉన్నాయి. ఓహో అట్లా చెప్పు మరి. ఎవరి పిండం పిండం పెడతావా? పిండమా? ఎన్ని రోజుల పిండం నాయన? 5 రోజుల పిండమా 11 రోజుల పిండమా? 11 దినాలు. 11 దినాలా? శుభమాని పెళ్లిల రోజు పెట్టుకొని పిండాలేంది నాయన? నాకు వచ్చిన గిరాకి ఎందుకు కొట్టుకుంటా? ఖచ్చితంగా వస్తా, కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అంతే. 100 నువ్వు మాట్లాడ ఫోన్ వస్తుంది. నువ్వు ఇచ్చే మొక్క కానీ గంటల గంటల సోది పెట్టుకుంటే పెడతావు. ఏదైనా నువ్వు ఫోన్ పెట్టే ఇంకో గిరాకి వస్తుంది. హలో చెప్పు నాయన. పెళ్లి చేస్తారా? నేనున్నదే పెళ్లిళ్ళు వేయడానికి పిండాలు వేయడానికి నాయన. ఇంకా దేనికి ఉన్నా చెప్పు. నాకు లవ్ మ్యారేజ్ చేయాలి. లవ్ మ్యారేజా? అయ్యగారు ఎందుకు చేయనాయన? ఖచ్చితంగా చేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ. అయ్యో ఎంత అయ్యగారు? ఏముంది నేను ఒక 50,000 రూపాయలు మాత్రమే. 50,000 లవ్ మ్యారేజ్ అయ్యగారు, చూసి తీసుకురా జరా. అయ్యో అది కరెక్టే కదా. ఏముందిరా నువ్వే అక్కడనో ఇక్కడనో అడుక్కొని తెచ్చుకుంటావు. సరేలే ఏదో నీ బుద్ధునంతి చేస్తా, సరేనా? సరే అయ్యగారు. ఓకే నడుదా వారి నీకు వైన్ షాపులు వెళ్తే అయ్యగారు ఇల్లు తెలియదా? పనాడు రానిస్తాడు ఎవరన్నా. కిరాకి బాగానే మాట్లాడుతాను రాయుడు. అయ్యగారు అయ్యగారు ఓ అయ్యగారు ఇంకేం కావాలి నాన్న? అయ్యగారు ఆగండి అమ్మా. ఏందిరా పట్టించుకుంటాడు? అయ్యగారు ఇట్రా ఏంట్రా ఏంటి? ఇట్రా. రే ఏమంటున్నావురా నువ్వు? అరే అంటున్నావా అయ్యగారు అంటున్నావా? నీ నోట్లో చక్కెర బెల్లం పుట్టినాలు పోయా ఏం పిలుస్తున్నావురా? తిట్టలేదు అయ్యగారు. అయ్యగారు ఇట్లా రానన్నా. రేయ్ దేవుని తర్వాత దైవత్వానికి సమానంగా ఎవరైనా ఉన్నారు అంటే అదొక అయ్యగారు మాత్రమేరా. దయచేసి విలువలకు బంధాలకు జర రెస్పెక్ట్ ఇవ్వరా. మీకు దండం పెడతారా? ఇవన్నీ పక్కబెడికి తీసుకో. ఏంద్రా తీసుకునేది? ఏంద్రా అది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు? మా అబ్బకు బియ్యం ఇస్తాను అయ్యగారు. పెద్దలకి ఇచ్చే బియ్యమా? పెద్దలకి ఇచ్చే బియ్యం ఇవి? లేకుంటే కంట్రోల్ బియ్యం డైరెక్ట్ ఇటే పట్టుకొచ్చినావా? సన్న బియ్యం ఇవన్నీ తింటారా మనిషి అన్నాడు? ఈ బియ్యం పురుగులు పట్టిన బియ్యం. గారు దండం పెడతా. మా అబ్బరాత్రి కళ్ళకత్తాది బాంచను. ఇవి తీసుకుంటే నా కళ్ళకి వచ్చి నన్ను చంపుతుంది. ఫోన్ పే 50 రూపాయలు కొడతాయి కదా. ఏంద్రా ఇది తీసుకునేది? ఈ బియ్యం ఏంచి పట్టుకొచ్చిన డైరెక్ట్ రేషన్ షాప్ నుంచి డైరెక్ట్ పట్టుకొచ్చినావురా? సన్న బియ్యం అవి 70 రూపాయల కిలో అయ్యారు అవి. ఎవడన్నా మనిషి అన్నోడు ఇవి తింటారా ఈ బియ్యం? ఏదిరా ఈ టమాటాలు ఈ వంకాయలు ఈ ఆలుగడ్డలు డైరెక్ట్ పురుగులు పడ్డాయి. ఏరు కచ్చి మరి అయ్యగారికి ఇద్దామని ఫిక్స్ అయినట్టున్నావు. ఫ్రెష్ గా కొనుక్కొచ్చినాం ఫ్రెష్ గా. నేను నమ్మరా. ఊర్లో ఎవరు నమ్మినా నేను మాత్రం ఈ మాటలు అస్సలు నమ్మ. ఇంకేరు చింతపండు ఏంచి పట్టుకొచ్చినావురా? ఫ్రెష్ అది. అవును నువ్వు ఫ్రెష్, చింతపండు ఫ్రెష్. చింతపండు మొత్తం చినిగిపోయింది. బెండకాయలు ఆలుగడ్డలు వంకాయలు మొత్తం పురుగులు పడిపోయినాయి. ఇవి దొడ్డు బియ్యం డైరెక్ట్ రేషన్ షాప్లో నుంచి పట్టుకొచ్చినావు. ఇంకేదిరా దక్షిణ ఇది ఏంద్రా? ఇది రూపాయి ఏం చేసుకోలే రూపాయి. అట్లా కోపం తెచ్చుకోగారు. తీసుకోవచ్చు కదా మంచి మంచి ఐటమ్లు కొనుక్కొచ్చా నీకోసం. ఇవి తీసుకోండి తీసుకుంటే అది కళ్ళకి వచ్చి నన్ను నిద్రపోకుండా చేస్తాను, మండనీయకుండా చేస్తాను. మా పర్సెంట్ నిధులకు వచ్చి తలకాయ తింటుంది. ఇవి తీసుకుంటే నిజంగా నా తలకాయ తింటదిరా. నీ ఊళ్ళో మీరు పెట్టిన శనిరా ఎవరైనా ఈ బియ్యం ఇస్తారా అయ్యగారికి? పెత్రమాసకు మంచి కంట్రోల్ బియ్యం అయ్యగారు. పురుగులు వచ్చిన బియ్యం, పురుగుల బియ్యం, చింతపండు మీ పిండా కూడా మీ సార్తో రూపాయి కూడా పెట్టినాం. చూసుకునేది ఏందిరా? అపచారం రా. దేవుడు అయ్యగారు. ఫోన్ పే ఇస్తాం అయ్యగారు కావాలంటే. మీ పిండా కూడా మీ సార్తో మీరు మారారా? మీరు మారా రక్షణ జల్లన్నా 4 మంత్రాలు చదవవా? మీ పిండం కావాలకు పెట్టా, మీ శార్థం తగిలేయ్యా. మీరు ఉన్న రోజులు గిట్లే ఉంటారా? మీరు షాపర్ నా షాపర్ అయ్యగారు షాపర్ గిట్లే ఉంటుందిరా. మీరు నువ్వు ఇది పట్టు. నీ కళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు దానిమ్మ పండు వినే ఉన్నాయి. అరే నువ్వు పట్టురా. నువ్వు ఉల్లిగడ్డ తిను. నువ్వు బాగా ఎరుగు, నువ్వు బాగా అక్కు. మీ పిండం కాకులకు పెట్టా, మీ శార్థం పోరు నడురు. అయ్యగారు థ్యాంక్ యూ. మామని అడిగినా చెప్పు. సంతోషం నాయన. మీ పిండం కాకులకు పెట్టి ఖాయం. ఉందే చెప్పిన కదనే స్ట్రాంగ్ బీర్ తెమ్మనికి. లైట్ బీర్ తెస్తే అది ఎక్కుతూనే లేదు. మీ తమ్ముడికి దొరకలేదట అక్క స్ట్రాంగ్. తమ్మునికి చెప్తావా? వానికి ఏం తెలియదు ఎడ్డి బావులోడు. నువ్వే పోయా అంటే అక్కగా చెప్పండి నిమ్మవుతున్నారు చెప్పు ప్లీజ్. మన ఇద్దరం పోకపోదుమా? పోతుంది అక్క. ఇజ్జత్ అన్నవాడ తాగు. గట్లా మాట్లాడతాను అక్క.
చేదు పాడైంది కూలి పోయిందా అంతా. తిను తిను ఇది తిను. అబ్బా ఇంత కారం వేసినవేందే? కారమే బాగా కారం నాక, అందుకే కారం కారం అనిపిస్తాను కానీ డౌట్ సెట్ అవుతుంది. సెట్ అయింది కదా, మంచిగా బగారా పువ్వు వేసిన కూర అన్న ఇన్ని పూరీలు కూడా చేసిన మంచిగా తిన్నాం అక్క. ఇప్పుడు తిండేందుకే ఏమద్దు బాగా వద్దు ఏమద్దు అద్దా అద్దు. అవు కానీ అవను తాగల తీసుకుపోయినప్పుడు అవ మీద సొమ్ము ఉండే కదనే, సొమ్ము అంత ఇటుపోయిందే. డాక్టర్లేమో తీసినాం ఇచ్చినాం అన్నారు, మీకు ఇచ్చిరానే? ఇచ్చిళ్ళు వాళ్ళు తీసుకుంటారా అక్క? మరి ఇచ్చిల్లా పత్తులాలు ఉంటుంది అది. పత్తులు అంటదా అక్క? మా బంగారు నాకు తెలియదా అనే గట్ల చేస్తా? ఉండదక్క, ఎంత ఉన్నది అది గింత గిన్నె వచ్చినాయి చేతిని పట్టుకుంటే ఉంటుందే. సరే ఉంటుంటామే తీరా అదే ఉన్నది ఏమన్నట. అవమ్మే కదా ఆ 11 వద్దులు మొత్తం చేసింది మేము. అంతా అమ్మినారే. అంత అంటే ఎంత ఉన్నది అక్క దాంట్లో? అత్తమ్మ పెట్టుకొని ఇంత అరిగినాయి, అత్త బంగారం షాపు పోతే తరిగింత తీత్తలు మొత్తం పావు అంత వస్తాయి పైసలు అంతే. అట్లనా? సరే మళ్ళీ ఇంక ఎక్స్ట్రా మేమే పెట్టాల్సి వచ్చింది. సరే ఏంది మీరు తాగుడేనా? మీ అక్క కూడా తాగుతుంది కదా, తీసుకురాకపోయినావు మీ అక్కకు? అదే అది ఉన్నాయి కదా, అది పోయిపోయినావే. ఏంటిది మందా? ఏం కదా, అది మంద తాగుతుంది, బీర్ తాగుతుంది, అన్ని తాగుతుంది, కానీ దానికి ఒక పెగ్ కంటే ఎక్కువ పోయకు. ఎందుకు? మళ్ళీ ఆమాం చెప్తుంది. సరే పోతా కానీ ఆ థమ్స్అప్ ఉన్న గ్లాసులు తీసుకొచ్చేరాదు? సరే తీసుకొస్తా. అక్క ఏంటిదే? ఒకసారి బయటికి రా. ఎందుకో? అబ్బా రా అక్క చెప్తా. అత్త నాగు దాని బాధ ఏందో ఒకసారి పోయి వస్తానే. మళ్ళీ వస్తుంది అన్న కూర్చోను. ఏందేమో పిలుస్తున్నాను? లోపల పోయి మాట్లాడుకుందా. ఎందుకు? దా చెప్తా. ఇప్పుడు గిదేందే? తాక మనకి నాకు వద్దు. ఎట్లా కనబడతానో నీకు? మందు తాగదాని లెక్క కనబడతానా నానే? అక్క నాకు తెలియదు అనుకుంటాను. పోతే గిట్లా ఏమన్నా థమ్స్అప్ అయి కొంచెం తాగుతా. అక్క నాకు అంతా తెలుసు, నాకు తెలియదే పిలుస్తానా చెప్పు. ఎంత పోసినావే? ఇది కట్టు కిందికున్నదా కట్టు మీదికున్నదే? కట్టు మందం పోసిన. తాక మంచి మందు తెలుసా, మొన్ననే తీసుకొచ్చిండు మా ఆయన. వద్దా వద్దా? అరే తాగంటే మంచి మంది అక్క, మొన్ననే పోతే పోతే కానీ కొంచెం అంత పోయి గంత ఎందుకే నాకు? కొంచెమే పోసిన. ఇక్కడ వరకే ఇదే ఇక్కడ వరకే పోసిన అక్క. తాగు తాగు. చాలు కొంచెమే పోసిన. నీళ్ళు పోయా. అయ్యో నీళ్ళు పోతా. కొంచెం కొంచెం. అవునే అవ్వ మీద బంగారం ఏమైందే? నాకేం తెలుసు అక్క, గది అవకనే పెట్టిలాట కదా మీ అవ్వకు. నాకేం తెలుసా అంటావేందే నువ్వు? అవ్వ పేరు మీద ఉన్న 100 గజాలు అమ్మిళ్ళు కదనే. 10-12 లక్షలు వచ్చినాయి. 10-12 లక్షలు 10 తులాల బంగారం. ఇవన్నీ అమ్మి పెట్టినారే. నా అవ్వకి ఏం రోగం వచ్చిందే? గుండెపోటు వచ్చిందా? ఏమొచ్చిందే? కాలు ఇరిగింది, సచ్చిన దానికే గిన్ని పైసలు పెట్టిండ్లా అని నాకేమెరక అంటాను. గవన్నీ నన్ను ఎందుకు అడుగుతాను అక్క? ఏమన్నా నేను తీసుకున్నానా, నేను తరగబెట్టుకున్నానా, లేకపోతే డబ్బులు తీసుకొని నేను ఖర్చు పెట్టుకున్నానా? నన్ను ఎందుకు అడుగుతాను? ఇప్పటిదాకా దాని ఇంట్లోనే ఉన్నా కదా, దాన్ని అడగకపోయినావు డబ్బులు ఏమైనాయి, బంగారం ఏమైంది అని నన్ను అడుగుతాను వచ్చి. ఏందే నన్ను అడుగుతాను అంటాను? దాన్ని అడుగుతా నిన్ను అడుగుతా, నాకైనా భయం అనే? నన్ను ఎందుకు అడుగుతావు అంటానా? నేనేమన్నా వాడుకున్నానా? వాడుకుంటే నువ్వు నన్ను అడగాలి, లేకపోతే ఎందుకు అడుగుతావు నువ్వు నన్ను?
ఆ? అంతగానం మీ అమ్మ బంగారమే నేను తీసుకుంటా గీ ఉత్త తాడేసుకుంటున్నా దాని లెక్క మంచిగా నగలు చేయించుకోకపోదురు మందికి చూడ బంగారం అంతా బిరువులలో దాచిపెట్టుకొని మీదికి పసుపు తాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. ఎవరికి తెలియదే మీ పౌరూపులేశాలు. నీకు అనేటోళ్ళని అనశాత కాదు, అల్కగున్నోళ్ళనైతే బాగంటావు. అల్క దొరికినా కదా నేను అనేటోళ్ళని అనుడు సాత కాదు కానీ దాని దుమ్మేందో నీదు ఇద్దరు దుమ్ము దొరుకుతాడు. బాగా కొరుతాన వీడా నన్ను అంటదాట ఏందక్క ఏంటిది ఏమైంది నేను అడిగి చెప్పిన పోకక్క అని చెప్పిన నా ఇంటికి నేనేమన్నా అక్క నన్ను ఎంతాను ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతా. నా ఇంటికి వచ్చిందని నా ఇంట్లో ఉండగా కదా ఇంట్లోకి ఎందుకు పోయినా నువ్వు పిలువని దాని ఇంట్లోకి నువ్వేం అడిగినావు బంగారం గురించి అడిగినావు నాకు తెలియదు అని చెప్పిన. అడగతానే బంగారం గురించి నాకు తెలిస్తే నువ్వు అడిగినావు లెక్కుంటది. అడిగినవక్క నన్ను అడిగినావు నేను చెప్పినా కదా మొత్తం ఖర్చులకే అయిపోయినాయి, దినాల వరకు ఖర్చులకు అయిపోయినాయి, ఇంకా మీద మాకే ఎక్కువ పడ్డాయి. చెప్పినా కదా మళ్ళీ గదం ఎందుకు అడుగుతాను నువ్వు? నాకు కూడా గదే చెప్పింది. చెప్పి గదే చెప్పిందంటే కాదా అయింది అది కాదా తెలియదు నాకు తెలియదు. ఖర్చు పెట్టినప్పుడు నువ్వు లేవా నేను లేను. బాగా మాట్లాడతాను. ఆడబిడ్డ ఇంటికి వస్తే ఇంత మాటలని ఏడిపించి పంపిస్తారు. నా ఉసురు ఆడబిడ్డ అయి ఉండి శాపనార్థాలు పెడితే ఏం కావాలమ్మా కొంప? ఇప్పటికే మంచి జరుగుతలేదు. కాదన్నా 2-3 సార్ల కింద పడ్డది అత్తమ్మ. ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించిన తెలుసా మేము? ప్రపంచంలో ఏ తల్లి అయినా చనిపోతే తల్లి మీద ఉన్న బంగారం బిడ్డకే సొంతం. అది మన హిందూ సాంప్రదాయం. నీ ప్రపంచంలో లేనిది అడుగుతలేదు ఆమె ఉన్నదే అడుగుతున్నది. ఆమె హక్కు అది. ఆహా గిందికే వచ్చిల్లు అయితే బంగారం కొరకు వచ్చిల్లు. అమ్మ హాస్పిటల్ పడ్డప్పుడు ఇంట్లో వండుకున్నారు. బంగారం అనేసరికి గుర్తొచ్చి గురికొచ్చిల్లు ఇంటికి. బంగారమే కావాలి కానీ అబ్బకి ఏమన్నా అయితే మాత్రం వద్దు. సో ఈ అని మాట్లాడుతున్నావు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నారు మీరు. అందుకనే నేను రావద్దని చెప్పిన, అయినా కానీ నువ్వు వినవు. నీకు కావాల్సింది ఇట్లా గింటలు అయితే తమ్ముళ్ళు లేరి నేనే మందు అయిపోతే తెమ్మంతో మందు పాడగాలి మందు తగిలి నీకు ఎప్పుడు తాగుడు రోగే. ఏంది లొల్లి నాకు అర్థం కాక అడుగుతా. గిందికే వచ్చిల్లా మీరు? గిట్లా లొల్లి చేస్తారనే మిమ్మల్ని పిలవద్దు అని నేను నోరు మూసుకొని ఉన్నా. పిలవకుండా వచ్చిల్లు. మరి వచ్చిన వాళ్ళు తిని తాగిపోవచ్చు కదా. ఏంది లొల్లి? వచ్చినందుకే కదా నీకు ఇంత పొగరు. ఏంది పోతారా తీయని పోతావా? అరే మీరు ఫోన్ చేయకుండా తిడతాంటే కూడా వచ్చిన నేను. నా తల్లిదండ్రులు లేకపోయినా నా తమ్ముళ్ళు నా మరదలే నాకు తల్లిదండ్రులు అనుకుని ఆయన మాట కాదనుకొని వచ్చినందుకు కానీ మాటలన్నీ నన్ను ఏడిపించి పంపిస్తారు. ఇంటి నుంచి ఆడబిడ్డ ఏడ్చుకుంటూ పోతే అది ఎంత పాపమో ముందు ముందు మీకే తెలుస్తుంది. పాయపా మంచిగా నువ్వు రను వద్దన్నందుకు వచ్చినందుకు మంచిగా ఉన్నది. ఈ బుక్కడి బువ్వ ఇంట్లో లేదని చెప్పి వచ్చినావు ఎగేసుకుంటూ.